థ్యాంక్ యూ దొరగారు మీ గడుసుతనానికి జోహారు. థ్యాంక్ యూ దొరగారు మీ గడుసుతనానికి జోహారు. మీ ఆటకి సై ఆటనై తోడుగా నీడగా తయారు, అందుకే ఇంతగా హుషారు. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీ కంటికే నే వాసని చెప్పనా ఎందుకో హుషారు, చెయ్యనా ఇప్పుడే షికారు. చేసిన నేరాలు మన్నిస్తే చెయ్యే ఇస్తానుగా, చేతికి వచ్చిన ముద్దిస్తే నన్నే ఇస్తానుగా. నా చెల్లి నీ వయసే కౌగిలికే తెలిసే, నీలో ఏమున్నదో నాతో ఏమన్నదో చెంగున పొంగై చెక్కిలి రంగై పండని కమ్మగా ఈనాడే ఉండని పచ్చగా నీ తోడే. థ్యాంక్ యూ దొరగారు మీ గడుసుతనానికి జోహారు. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీలో రాగాలు మీటేస్తే వీణైపోతావుగా, నీలో అందాలు వర్ణిస్తే పాటైపోతావుగా. మాటలతో మనసే మల్లెలుగా విరిసే, తీగైని నల్లుకుంటా పువ్వేని గిచ్చుకుంటా, మన్మథ బాణ మాపటి కోణం తాకని వెచ్చగా ఈనాడే వాళ్ళని చల్లగా సూర్యుడే. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీ కంటికే నే వాసనై చెప్పనా ఎందుకో హుషారు, చెయ్యనా ఇప్పుడే షికారు. థ్యాంక్ యూ దొరగారు మీ గడుసుతనానికి జోహారు. థ్యాంక్ యూ దొరగారు మీ గడుసుతనానికి జోహారు. మీ ఆటకి సై ఆటనై తోడుగా నీడగా తయారు, అందుకే ఇంతగా హుషారు. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను పద. థ్యాంక్ యూ అండి. త్వరగా ఎక్కించండి. చైర్మన్ గారు, ఆ కూలిపోయిన బిల్డింగ్ లో జనమంతా ఇటే వస్తున్నారు. ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి. లాల్ గారు ఎక్కండి. ఆగండి ఆగండి ఆగండి.
మీరందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటూ వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట. ఇప్పుడు అలా జరగడానికి వీలేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గూడెంలో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఉమ్, ఈ మంద మన గొడవలో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు నువ్వు నోరుపై. ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్లో ఉంచడానికి వీల్లేదు. వీలేదంటే ఎందుకు వెళ్ళేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్. దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా? ఇదిగో మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? స్టీల్ మేము నవలేస్తావా? మున్సిపాలిటీ ఆస్తులకి ఏమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. చిచి, ఈ కూర ఎలాగైనా ఉంటాం, ఈ భోజనం కుక్కలు కూడా తినవు. చాలా ఊరుకోండి, మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురోడికి పెడితే పళ్ళెం కూడా నాకేశాడంట. కురాడు నీకు తెలీదు, కొత్తగా వచ్చాడు. చిచి చి చి, ఈ తొక్కుడు పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకట్రావుకి ఈ పచ్చడి పెడితే రాత్రికి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో, నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకింటి వాడుకో పెట్టావో నీ తోలు వచ్చేస్తాను. పోనీ నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మొగాడు ఊసత్రానికి వీల్లేదు అంతే. పలే ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం. ఇంకా నయం, ముందు రోడ్డు ఉండిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ, గిరాకీ వస్తుందిరా, గిరాకీ. టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడం దగ్గర మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తా. మీటర్ మీద 10? ఈ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఒరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త? ఏమయ్యా ఎగతాళిగా ఉందా? సర్లే, ఎలా అమ్మా? నా దగ్గర పెట్టుకోవద్దు, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. పద వేరే టాక్సీ దగ్గరికి వెళ్దాం. సరే పద. పొద్దునే మంచి దారం తగిలింది. ఏమయ్యా వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని. నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలే, ఎలా అమ్మా? పొద్దునే మంచి గిరాకీరా. టాక్సీ ఆ? వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను, పద. అయితే సిట్టు. సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడే ఆపండి. తాపుతా. డౌను డౌన్ బాబు. ఏమన్నా డ్రైవర్ గారు వెనకాల కలుపుతారు మళ్ళా? తీస్తా. ఏమమ్మా, ఏంటిది? ఇదేవిడా ఏంటి? ఇది కూడా తెలీదా? 10 రూపాయలు. అది తెలుసులేమమ్మా. మీటర్ 15 రూపాయలు జరిగింది. 10 రూపాయలు ఇంటి వెళ్ళిపోతాయి. నేనంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు కుదరదు. ఏంటి ఏంటి నువ్వు ఏంటి ఏ, మీటర్ అంటే ఎవరు ఇస్తారమ్మా? బాబు, మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. ఆ కోర్టు ఎక్కువ మాక. నేను పెద్ద మనిషిని కాదు. పెద్ద మనుషులు గొడవలు ఇస్త్రీ చేస్తానంటే ఏసేటో చెప్పు. బాబు, మీటర్ సాధ్యం అంటే ఏమనంటున్నారండి. మైతో మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగా నువ్వు? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. రే, మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా, అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో, లేకపోతే ఉతికి ఇస్త్రీ చేసేయగలను అంతే. ఇది ఎక్కడ న్యాయం బాబు? న్యాయం. అది మీటర్ కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలవుదంటే చెప్పు, కొత్త తిప్పిస్తాను. అంతేగాని నువ్వు అన్న మాటే సెలవుదంటావా? బులుగు పోవటట్టు ఉతికించేయగలవు. ఓహో, మీరందరూ కలిపి నా డబ్బు ఎక్కడ చూస్తున్నారా? చూపిస్తానయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే సరే, లేకపోతే ట్యాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనంటారు సార్. అబద్ధం. అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే రోడ్డు మీద ట్యాక్సీలు కదలు. ట్యాక్సీ ఇవ్వాలా? జిందాబాద్. అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. అవ్వనివ్వండి. ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేగా వెళ్ళవయ్యా. నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసినా సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. టాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటి నాసా? చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంటికి వెళ్ళిపోచ్చి. పదండి. ఆ 10 వద్దట. ఏంటి సార్ ఇది? డ్రైవర్ మీద చేయి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు.
పోనీ ఆ పిల్లనే దబాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ళ మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు, ఏంటి సార్? నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. థ్యాంక్స్ వెళ్ళండి, వెళ్ళండి. లాగించారా? వెళ్ళండి. చాలా మంది జనం ఉన్నట్టున్నారు, మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు మొదలెడదాం పదం. రఘుపతి